అమ్మవారి కాసుల మాల కోసం నేను ముందుగా 2 రూపీస్ కాయిన్స్, 1 రూపీ కాయిన్స్ అనేటివి తీసుకున్నాను. అవి బాగా మురికి పట్టి ఉంటాయి గనక వాటిని శుభ్రంగా చేసుకోవాలి. ఎందుకంటే అమ్మవారికి వేయాలి గదా! అమ్మవారికి వేయాలి గనుక శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక క్లాత్ తీసుకొని నీట్‌గా శుభ్రంగా తుడుచుకోవాలి. తర్వాత కాసుల మాల కోసం మనకు ట్రాన్స్పరెంట్ టేపు, కాయిన్స్ మరియు ఒక సిజర్ ఉంటే సరిపోతుంది. ముందుగా ఇలా కాయిన్స్ అన్నిటిని పేర్చుకోవాలి. ఈక్వల్‌గా ఉండే కాయిన్స్‌ని మాత్రమే తీసుకోవాలి. 2 రూపీస్ పైన, 1 రూపీ అయినా ఏవైనా తీసుకోవచ్చు. నాణేలను సమానంగా పెట్టుకొని ఆ ట్రాన్స్పరెంట్ టేప్ తీసుకొని 2 వైపులా మనము అంటించుకోవాలి. అలాంటివి 2 తయారు చేసుకోవాలి. తర్వాత మధ్యలో డాలర్ కోసం కాయిన్స్‌ని అలా పేర్చుకొని ట్రాన్స్పరెంట్ టేప్ తీసుకొని స్టిక్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత మాల అనేది అయిపోతుంది. కానీ అమ్మవారికి వేస్తున్నాం కాబట్టి పసుపు, కుంకం అలంకరించి వేస్తే చూడటానికి ఎంతో చక్కగా ఉంటుంది.